కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ కర్లింగ్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. ఆంధ్రప్రదేశ్ 6వ ఫ్లోరింగ్ కర్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలను ఈ నెల 4-5 తేదీల్లో ఒంగోలులోని పీవీఆర్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించారు. ఎంతో ఉత్సాహంగా 2 రోజుల పాటు జరిగిన ఈ పోటీలలో సబ్ జూనియర్స్ విభాగాలలో నిర్వహించిన పోటీలలో బాలుర బాలికల జట్లు పాల్గొన్నాయి. 5వ తేదీన నిర్వహించిన ముగింపు వేడుకల్లో విజేతలకు మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కర్లింగ్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ జూన్ 4వ తేదీ నుంచి మన రాష్ట్రంలోని నంద్యాలలో 4వ జాతీయ స్థాయి కర్లింగ్ పోటీలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన వారిని నేపాల్లో నిర్వహించే అంతర్జాతీయ పోటీలకు పంపించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కర్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి కొండారెడ్డి, నెల్లూరు జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్వి సుబ్బయ్య, అంతర్జాతీయ కర్లింగ్ క్రీడాకారిణి బి తేజశ్రీ, ఆంధ్రప్రదేశ్ కర్లింగ్ అసోసియేషన్ పరిశీలకుడు శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కర్లింగ్ ఛాంపియన్షిప్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డి జ్యోత్స్నాదేవి, ఏపీ కర్లింగ్ అసోసియేషన్ సిఇఓ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచిన సమయాభావం గొప్పది, అది లేదని చెప్పితే కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు, సమయం విలువేంటో. గడిచిన నీ గత కాలాన్నడుగు, కోల్పోయిందేంటో. అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. ఒకసారి నువ్వు బ్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. ఒకసారి నువ్వు బ్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. నిన్నే నిన్నుగా మలిచేవులిరా సమయం అంటే తమ్ముడా, విలువలతోని బతికే బతుకును అందిస్తదిరా నిండుగా. క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం మను నిత్యం. స్వేరో సైనికుడై సాగర కాలం నీనేస్తం, ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడ ధైర్యం నీ కను నిత్యం. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము.
మనసుకు ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని కలిగించేవి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మాత్రమే. ఈరోజు మన ప్రభుత్వం కావచ్చు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో చాలా ఎంకరేజ్మెంట్ చేస్తూ క్రీడాకారులను తయారు చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే క్రీడా భారతి అనేటువంటి ఒక అసోసియేషన్ ద్వారా అనేక రకాల గేమ్స్ని మన క్రీడా భారతి మెయిన్ పర్సన్, అలాగే ఫ్లోర్ కర్లింగ్ స్టేట్ ప్రెసిడెంట్ అనేటువంటి సురేంద్ర రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కర్లింగ్ గేమ్ అన్నీ కూడాను చాలా చక్కగా జరుగుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇది కొత్త గేమ్, చాలామందికి తెలియని గేమ్. బట్ అయినప్పటికీ కూడాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్లోర్ కర్లింగ్ గేమ్ అనేది ప్రతి జిల్లాలో కూడాను చాలా వేగంగా వ్యాప్తం చేయడానికి సురేంద్ర రెడ్డి గారు తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు మనం నేషనల్ గేమ్స్లో కూడాను ఓవరాల్ ఛాంపియన్షిప్ని అరుణాచల్ ప్రదేశ్ ఏడాదిలో జరిగింది. దాంట్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ ఆంధ్రగా నిలిచినందుకు అది సురేంద్ర గారి ఖాతం జరిగినందుకు చాలా సంతోషించదగ్గ విషయం అది. ఎందుకంటే ఇక్కడ లేదది అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్ చాలా దూరం ఉంది. అయినప్పటికీ కూడాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దాదాపుగా 130 మంది క్రీడాకారులను అక్కడికి తీసుకుని వెళ్ళి వాళ్ళందరూ కూడా గేమ్స్లో పార్టిసిపేట్ చేసి దాదాపుగా 18 రాష్ట్రాలతో పోటీ పడి మన ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచి ఓవరాల్ ఛాంపియన్షిప్ అనేది అప్పుడు అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమకండ గారి చేతుల మీదుగా మన ఆంధ్ర టీం గెలుచుకోవడం జరిగింది. చాలా మంది పిల్లలు ఈరోజే ట్రైనింగ్ ఉన్న పిల్లలు చాలా చక్కగా ఆడారు. ఇది మైండ్ గేమ్. ఇది మైండ్ కరెక్ట్గా కనిపెడితే మీరు విన్ అవుతారమ్మా. ఇది నేషనలైజ్డ్ గేమ్ కూడా ఉంది. ఆల్రెడీ మీకు నేషనల్ ప్లేయర్స్ కూడా ఇక్కడికి వచ్చున్నారు. మన నేషనల్స్లో ఆడిన మేడం వాళ్ళు కానీ ఆల్రెడీ నేషనల్స్ ఆడిన పిల్లల్లో మా పాప కూడా ఒకటి. ఈ గేమ్ అనేది మాకు ఫస్ట్ ఐడియా లేదు. తర్వాత మా పాపను కూడా చేసిన తర్వాత దీని గురించి ఆసక్తి ఉంటే మేము కూడా వివిధ రాష్ట్రాల్లోకి వెళ్ళి నేషనల్ లెవెల్లో కూడా మా పాపను తీసుకెళ్ళి ఆడించాను. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ జరగబోయే ఏ నేషనల్ మీట్కి మా వంతు కృషిగా ఏమున్నా మా ద్వారా కావాలి అంటే సంతృప్తిగా మా నెల్లూరు జిల్లా నుంచి మీకు మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు మెడల్ సాధించిన విద్యార్థులందరూ కూడా శుభాశిస్తున్నాను. ఇక్కడితో ఆగొద్దు, ఇంకా ప్రాక్టీస్ చేయాలి. మోర్ దాన్ ప్రాక్టీస్ చేయండి. దానికి ఏమన్నా డౌట్స్ ఉంటే ఆ మ్యాథ్స్ ఆ కిట్ కావాలన్న వాళ్ళు మేడం గారికి కాల్ చేసి మేడం గారు తెప్పిస్తారు. మీకు పర్సనల్గా ప్రతి స్కూల్లో కూడా చదువుతో పాటు క్రీడలు కూడా అవసరం. పాఠశాలలో కంపల్సరీగా చదువే కాకుండా మనకు గేమ్ కూడా ఉండాలి. ఆ గేమ్ ఉంటేనే ఈ గేమ్స్లో వచ్చే ఏదైతే ఉంటుందో స్పోర్ట్స్ కోటాలో మీకు అనేకమైన అవకాశాలు ఉంటాయని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఐస్ కర్లింగ్ అనేది చాలా కొంచెం టఫ్ అండ్ డిఫికల్ట్. ఫ్లోర్ అంత ఈజీ అయితే కాదు. నేను స్వీడన్ అండ్ సౌత్ కొరియా 2 కంట్రీస్లోని వెళ్ళాను. సో ఇది ఉన్నంత ఈజీగా అయితే అది ఉండదు. చాలా కష్టపడాలి. ముందు టెంపరేచర్కి అలవాటు పడాలి. తర్వాత గేమ్ని నేర్చుకోవడానికి చాలా ట్రై చేయాలి. ఇక్కడ మీరు ఆడుతూ ఉండి ఇంట్రెస్ట్ బాగుంటే అక్కడికి వెళ్ళొచ్చు. సో హ్యావ్ టు ట్రై హార్డ్. ఓకే, ఎంతమంది ట్రై చేద్దాం అనుకుంటున్నారు ఐస్ కర్లింగ్కి? వెరీ గుడ్. ఈ కర్లింగ్ గేమ్ అనేది అసలు ముందుగా నాకు మా డిస్టిక్ పరిచయం చేసింది సురేంద్ర రెడ్డి సారు. కిట్ పంపించి మీరందరూ ప్రాక్టీస్ చేయండి, బాగా ఆడండి అని ప్రోత్సహించారు. సార్కి నాకు కృతజ్ఞతలు. మీరు కూడా చాలాసార్లు ప్రాక్టీస్ చేసి నేషనల్కి వెళ్ళి మంచి విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీస్తాను. ముగింపు సమావేశానికి మన క్రీడాకారులు తెల్లారి నుంచి చక్కగా సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ బాలబాలికల విభాగాల్లో మీ పోటీని ప్రదర్శించి విజేతలుగా నిలిచినటువంటి మీకు ముందుగా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటున్నాం. అదే రకంగా ఇక్కడ గెలుపొందిన టీంని సెలక్షన్ యొక్క లిస్టు మీకు మీ జిల్లా అసోసియేషన్ ద్వారా అందించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ కర్లింగ్ అసోసియేషన్ తరఫున 4వ ఏపీ నేషనల్ కర్లింగ్ ఛాంపియన్షిప్ నంద్యాలలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జూన్ 6, 7, 8వ తేదీ నిర్వహించబడుతుంది. అందులో విజేతైనటువంటి వారిని ఇంటర్నేషనల్ నేపాల్లో జరిగేటువంటి పోటీలకు
కర్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు ప్రిపరేషన్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఈ ఎగ్జామ్స్ అయిన వెంటనే మేలో చక్కగా ప్రాక్టీస్ చేసి మీ యొక్క మెలకువలు నేర్చుకొని తర్ఫీదు తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 3 నేషనల్స్లో కూడా ఓవరాల్ ఛాంపియన్షిప్ తీసుకురావడం జరిగింది. ఇటీవల సెకండ్ ప్లేస్ మనకు పాండిచ్చేరిలో జరిగిన నేషనల్లో కూడా మనకు రావడం జరిగింది. ఈసారి మన స్టేట్లో జరుగుతుంది కాబట్టి ఓవరాల్ ఛాంపియన్షిప్ ఫస్ట్ ప్లేస్ తీసుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రకాశం డిస్ట్రిక్ట్ కర్లింగ్ అసోసియేషన్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ